వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సత్తుపల్లి రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధుశెట్టి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగు హల్చల్. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. కర్నూలులో వైఎస్ఆర్సీపీకి దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు రాజీనామా. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని పోడు భూములపై సర్వేకి వచ్చిన ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు 1B రికార్డు లేకుండా వచ్చారు. సర్వే నెంబర్ 360 మరియు 361 మరియు 343 నుండి 359 ప్రభుత్వ భూములని సమాచార హక్కు చట్టం ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందని అడగడంతో సర్వేకి వచ్చిన రెవెన్యూ టీం 2 రోజుల్లో ఆలోచించుకొని చెప్తామని సర్వే చేయకుండా తిరిగి వెళ్లిపోయారు. సత్తుపల్లి రెవెన్యూ అధికారుల తీరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లా మీరు రాసి ఉండి సార్ తీసుకొస్తాను. ఫోటో కొట్టు రెవెన్యూ భూమి కాదు అని రాసిస్తారు. 360 రెవెన్యూ మేనేజ్మెంట్ లో లేదు. 360 వరకు రెవెన్యూ భూమి కాదని మీరు రాసి అంతే, అది రాసిస్తారు. చెప్పండి, వస్తాను ఆఫీస్ కి. మీకులాగే బట్టలు వేసుకొచ్చి వెంకటరత్నం గారే మమ్మల్ని మోసం చేసింది. మా ఊరు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు సత్తుపల్లి ఎంఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి. సత్తుపల్లి ఎంఆర్ఓ గారిపై సత్తుపల్లి ఎంఆర్ఓ గారిపై సత్తుపల్లి ఎంఆర్ఓ గారిపై ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు రెవెన్యూ భూమి కాదు అని రాసిస్తారు. 360 రెవెన్యూ మేనేజ్మెంట్ లో లేదు. 360 వరకు రెవెన్యూ భూమి కాదని మీరు రాసి అంతే, అది రాసిస్తారు. చెప్పండి, వస్తాను ఆఫీస్ కి. మీకులాగే బట్టలు వేసుకొచ్చి వెంకటరత్నం గారే మమ్మల్ని మోసం చేసింది. మా ఊరు ఉండమని చెప్పు, అక్కడే ఉండమని. సర్వే నెంబరు సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధిలోని బొగ్గపాడు గ్రామానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు సర్వే చేయమని చెప్పి ఫారెస్ట్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి మెమో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 మెమోలు ఇచ్చారు సర్వే చేయమని. దాంతోపాటు వాళ్ళు స్పందించట్లేదని స్థానిక ఎమ్మెల్యే గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మట్టా రాగమయ్య దయానంద్ గారికి మేము ప్రజల తరపున దరఖాస్తు పెడితే ఎమ్మెల్యే గారు స్పందించి ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో, ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు సర్వే పురమాయించారు. ఈ రోజు అంటే 27వ తారీఖు సర్వేకి వస్తున్నామని చెప్పి వారం రోజుల ముందే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు సర్వేకి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు పిటిషనర్కి నోటీస్ ఇవ్వకుండా, నేనే పిటిషనర్ని, నాకు నోటీస్ ఇవ్వకుండా, వితౌట్ నోటీస్ ఇవ్వకుండా వచ్చి రికార్డు ఏది తీసుకొని వచ్చి ఇది ఫారెస్ట్ అనుకుంటా మేము 2 రోజులు ఆలోచించి చెప్తామనంటే మీకు తెలియదు. ఆఫీస్లో ఏ ఎంఆర్ఓ గారు అయితే ఇప్పుడు సత్తుపల్లి ఎంఆర్ఓ గారు ఉన్నారు, అదే ఎంఆర్ఓ గారు నాకు వారం రోజుల క్రితం ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని నాకు పాణి రాసి ఆర్టీఐ కింద ఇచ్చారు. ఇప్పుడు అదే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు, అది ఫారెస్టా రెవెన్యూ అనేది మేము రికార్డు పరంగా చూసి మళ్ళీ మీకు 2 రోజులలో రాసిస్తామంటున్నారు. అంటే జనాన్ని షటిల్ ఆడుకుంటున్నారు. బాల్ కొడితే బాల్ ఎత్తే గోడకెళ్ళి రిటర్న్ అవుతుంది చూసారు, అట్లా ఆడుకుంటున్నారు జనాన్ని. ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే గారు లెక్క చేయలేదని నేను చెప్తాను. ఈ రకంగా ఖచ్చితంగా ఖండిస్తానని నేను ఎంఆర్ఓ గారు చేసినటువంటి తీర్పైన నేను హైకోర్టుకి వెళ్తాను. హైకోర్టు ఆర్డర్ ఉంది 2015లో. హైకోర్టు ఆర్డర్ 400 ఎకరాలకు ఉంది. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరించినట్టయితే ధిక్కార పిటిషన్ ఖచ్చితంగా వేస్తాం. మేమే 100 ఎకరాలు అడగల, జస్ట్ మనిషికి ఒక 2 కుంటలు ఇళ్ల స్థలాలు అడిగినాం.
1760 ఎకరాలు ఉంది 360 సర్వే నెంబర్లో రికార్డు ప్రకారం అది గవర్నమెంట్ భూమి కాదంటే మీరు ఏ కేసు పెట్టినా నేను దానికి ఓకే. రికార్డు ప్రకారం అది గవర్నమెంట్ భూమి అంటే మీ పదవికి మీరు రాజీనామా చేయాలి, మీ డ్యూటీకి. నేను మీడియా పరంగా అడుగుతున్నా. ఈ విషయం మీద ఖచ్చితంగా ఈ రోజు వరకు అయితే ఖచ్చితంగా మేము ఆగుతాం. రేపు మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలుస్తా. నేను రెవెన్యూలు చేసింది మొత్తం ఎమ్మెల్యే గారితో చెప్తా. ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు సాధించే విషయంలో వెనక్కపోయే పరిస్థితి లేదు. రికార్డు పరంగా అన్నీ ఉన్నాయి మా దగ్గర. రికార్డు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు రెవెన్యూ అధికారులు. రికార్డు లేకపోతే మీరు మమ్మల్ని ఇక్కడ నిలవలేరు. బుగ్గపాడులో 361 సర్వే నెంబర్ రికార్డు ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్. గట్టుపోరం బోగ అంటే ఫారెస్ట్ అంట. గట్టుపోరం బోగ అంటే ఫారెస్ట్ అని నాకు తెలియదు, మరి నేను చదువుకోలేదు. రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు రాసిమంటే 2 రోజుల తర్వాత రాసిస్తారంట. ఇప్పుడు రాసి వచ్చి ఇంకా 2 రోజులు లేదు. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ బొగ్గపాడు సర్వే చేసే విషయంలో కానీ రెవెన్యూ అధికారులకి పై అధికారుల నుంచి ఏ రకంగా చెప్పిస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మేము వీళ్ళకి అండగుంటాం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదని ఒకే ఒక్క ఉద్దేశం, లేకపోతే 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఒక్క మాట చెప్తే ఇక్కడ ఈ అడవి కూడా మిగలదు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయొద్దు, ఎందుకంటే నేను కూడా అధికార పార్టీలో ఉన్నా కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దనే ఉద్దేశంతో ఆగుతున్నాం. అధికారుల మీద గౌరవంతో ప్లస్ ఎమ్మెల్యే గారికి చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ విషయం చెప్పి రాఘమయ్య గారికి ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎమ్మెల్యే గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి రోజా సందర్శించారు. రుద్రేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేయి స్తంభాల ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎంత కష్టపడి ఎంత సర్వీస్ చేసిన పాపం బాబాయ్. ఎన్ని కొట్టు అని కొట్టు. ప్రార్థన ప్రియమేధాసో అర్చనార్చనపుత్రకార్చనార్చన ప్రార్థనాయ ప్రగతిసాయినే నమో వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మధ్యం గురు సత్య విశ్వమానాగ్రే వేదాహరేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమః పరస్పరస్తం మనిషానా సర్వం మనిషానా సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమో వ్రాతపతయే నమో గణపతయే నమః బ్రహ్మపతయే నమస్తే సులంబోదరాయ గదందాయ కిన వినాశినే శివసుతాయ శ్రీవరమూర్తయే నమో నమః విశ్వపతుయో రాత్రే మానిష్వే कृष्णलक्ष्याद्याः संकटहर चतुर्थ्यां भद्राभद्रस्तु अद्याः सौम्यवासरीश्वर सिंहराशिजातस्य सर्वमाननामदेशः द्रौपदी समेतस्य वारी नक्षत्रे तुलाराशि रोहिणानामदेवत्याः पूर्वाभाद्र नक्षत्रे कुम्भराशिजातस्य अंशुमार्गानामदेशस्य सर्वस्व नक्षत्रे मिथुनराशिजातस्य कृष्णकौशिकनामदेशस्य कर्मनामदेशस्य इलवाराणां सह कुटुम्बानां जपरि मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आशाधा सिद्ध्यर्थं समस्त ग्रहचार ग्रहदोष भागवत
చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో మంగళవారం ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి గాయపడిన ఘటన చోటు చేసుకుంది. కాగా సమాచారం అందుకున్న సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ కుప్పం పిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునిరత్నంను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైపాలెం గ్రామ సమీపంలోని అడవి ప్రాంతం నుండి ఒంటరి ఏనుగు పంట పొలాల వైపు వచ్చి పూలుకొస్తున్న మునిరత్నంపై ఒంటరి ఏనుగు దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కాగా మునిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మునిరత్నం వైద్యంకు కావాల్సిన ఖర్చులను కూడా తాము భరిస్తామని చెప్పారు. అదే ఈరోజు ఎలిఫెంట్ అటాక్ మార్నింగ్ జరిగినప్పుడు మునిరత్నం అనే అతను కొద్దిగా ఇంజరీస్ అయ్యాయి. ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టాము. ఇక్కడ టీఎస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కుప్పంలో డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టారు. కాకపోతే మేజర్ ఇంజరీస్ ఏం లేవు, ప్రాణాపాయం ఏం లేదు, అవుట్ ఆఫ్ టైం లేదు. కాకపోతే 24 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాము. ఒక 2 చోట్ల ఇంజరీ జరిగింది. ఇక్కడ స్టమక్ రైట్ సైడ్, తర్వాత ఈ క్లావికల్ బోన్ ఉంటుంది కదా వెనకాల, అక్కడ జరిగింది. దానికోసం కొద్దిగా లంగ్ డ్యామేజ్ ఏమైనా ఉంటుందని అబ్జర్వేషన్ పెట్టారు. 24 అవర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనమాట. అయితే అతనికి ఏమన్నా మెడికల్ ఖర్చులు రాస్తే డిపార్ట్మెంట్కి ప్రపోజ్ రాసి డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ చేయాలి. సార్, ఫారెస్ట్లో ఈ జేసీబీలు ట్రాక్టర్లు తిరగడం వల్ల ఏనుగులు రోడ్డుకు వస్తూ ఉంది. ఇసుక తవ్వకాలు ఎక్కువైపోయింది. మీరు దీనిపైన చర్యలు ఏం తీసుకుంటున్నారు? ఇసుక తవ్వకాలు ఈ ఇసుక తవ్వకాలు ఏం జరగట్లేదు. మా దృష్టికి వస్తే కంపల్సరీ మేము వెహికల్ సీజ్ చేసి కేసులు పెడుతున్నాము. అటువంటిదేమీ లేదు. ఇసుక తవ్వకాలు ఒకసారి ఏనుగు దాంట్లో ఎవరో గాయపడుతున్నారు. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఎలాంటి చర్యలు అంటే మా ఊళ్ళో 24 అవర్స్ ఏనుగులు అబ్జర్వేషన్ చేస్తున్నాము. అవి బయటికి రాకున్నట్లు అడవిలోకి డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత ఏమైనా కాంపెన్సేషన్, క్రాప్ డ్యామేజ్ అయినా కానీ కాంపెన్సేషన్ పే చేస్తున్నాము. ఇప్పుడు కూడా గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఈ 2 డేస్లో వాళ్ళకి చెక్స్ కూడా అందిస్తున్నాము. దీనికి పటిష్ట చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? పటిష్ట చర్యలే తీసుకుంటున్నాము. ఎందుకంటే ఏనుగులు కంపల్సరీ బయటికి రాకున్నట్ల అడవిలోనే ఉండేటట్టు ఈ ట్రాకర్స్ మేము బేస్ క్యాంప్ ఎక్కడికక్కడ మేము దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. బయటికి అయినా కానీ నైట్ పూట వస్తున్నా కానీ దాన్ని ఫారెస్ట్లోకి డ్రైవ్ చేస్తున్నాం. రామకుప్పం మండలంలో ఎక్కువైపోయింది సార్ ఇసుక తవ్వకాలు ఫారెస్ట్లో. అదే మా దృష్టికి వస్తే కంపల్సరీ వెహికల్స్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వరంగల్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం. మొత్తం వరంగల్ జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లాలో 53 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. హన్మకొండ జిల్లాలో మొదటి సంవత్సరం 18,552 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 18,361 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాయనున్నారు.
అమరత్ర చివరి టికెట్ ఎంత టోటల్గా తగ్గిన కర్నూలు జిల్లా కేంద్రానికి పక్కనే తాతల తండ్రుల నాటి నుండి 100 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న దళితుల భూమిని ఒక్కొక్కటిగా ప్రభుత్వమే లాక్కుంటూ దళితులను నిరాశ్రయులను చేయడం తగదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు విమర్శించారు. బుధవారం కేవీపీఎస్ ప్రతినిధి బృందం కర్నూలు మండలం మున్గాలపాడ్ గ్రామంలో ప్రభుత్వం ఆక్రమణకు గురవుతున్న దళితుల భూములను పరిశీలించి బాధిత దళితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కావాల్సి వాటర్ పిల్లంపి పెట్టి మా మీద వీళ్ళు సాగులో లేరన్నట్లుగా సృష్టించి ఈరోజు ఈ పని వాళ్ళు ఆల్రెడీ పొలం తీసుకోవాలనే ఉద్దేశం మేము అనుకోలే. ఈరోజు నేను విజయవాడ పోతున్నా ఈరోజు నైట్. ఒకవేళ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు 7:30-8 లోపు అందజేయగలిగితే 7:30 ఎగ్జాక్ట్ 8 లోపు అందజేయగలిగితే 8:30 నేను బస్సు ఎక్కుతాను. 8:30 బస్సు ఎక్కుతాను. 11 గంటలకు రాత్రి నంద్యాల నుండి విజయవాడ పోతాను. రేపు కమిషన్ కలుస్తాను, ఎస్సీ కమిషన్ కలుస్తాను. అంత కూర్చొని మాట్లాడి ఈ రకంగా చేస్తున్నారు. ఒక చిన్న అడ్డు కట్ట కొద్దిగా ఆపే ప్రయత్నం చేస్తాను, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు అంటే మీరు రాగలుగుతారా అనేటువంటిది కష్టం. లేదు వస్తాం అనే పడితే రావు. నాకు రేపు ఒక మీటింగ్ ఉంది నాకు విజయవాడలో. ఆ మీటింగ్ కోసం ఎట్లాగో పోతుంది. హన్మకొండ జిల్లా హరిత కాకతీయ హోటల్ నందు ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సంస్కృతి సమ్మేళనంకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమానికి హాజరైన ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఇంగుల రాకేష్ రెడ్డి మరియు తదితరులు మహాశివరాత్రి ఆధ్యాత్మిక సంస్కృతి సమ్మేళనం మార్చి 8 తారీఖు హయగ్రీవచారి గృహంలో నిర్వహిస్తున్నామని అన్నారు. సుమారు 1 లక్ష మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, మొదటిగా శివపార్వతి కళ్యాణంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. హనుమాన్ మూవీకి సంబంధించిన యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన ఉన్నారు. రాజకీయ పార్టీల అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఓరుగల్లు ప్రాంతం కూడా అదే లాంగిట్యూడ్లో ఉంటుంది. దాని కారణంగానే ఈ ప్రాంతంలో ఒక అనంతమైనటువంటి ఒక శక్తి దాగి ఉన్నదని అనేక మంది సాధువులు సిద్ధగుట్టలో, భైరవగుట్టలో, అనేక ప్రాంతాల్లో ఇక్కడ తపస్సు చేసిందని చెప్పి మనకు చరిత్ర చెప్తా ఉన్నాయి. దాని కారణంగానే కాకతీయులు కూడా ఓరుగల్లు ప్రాంతాన్ని తమ రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. అనేక దేవాలయాలు వెలిసినాయి. ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది పేరు పొంది. అటువంటి ఈ ఓరుగల్లు యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా, కాకతీయుల కళా వైభవాన్ని చాటే విధంగా, ఒక భక్తి భావనను ఓరుగల్లు ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొల్పే విధంగా శివరాత్రి జాగరణ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక 4 ఏళ్ల క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అద్భుతమైనటువంటి ఒక స్పందన లభించింది. ఓరుగల్లులో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దగా ఎవరు రారు అన్నటువంటి వారే ఈరోజు ఓరుగల్లులో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా అద్భుతమైనటువంటి స్పందన చూస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మేము ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్చారి గ్రౌండ్లో మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మన భద్రకాళి అమ్మవారి దేవాలయ ప్రధాన అర్చకులు మనందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి మన శేషయ్య గారి హస్తాలతో మనము ఈ యొక్క ప్యాంప్లెట్ రిలీజ్ కార్యక్రమం చేసుకుంటాం. ఈసారి కూడా వారి ద్వారానే చేసుకుంటున్నాము. వారి యొక్క ఆశీస్సులతోని, అమ్మవారి యొక్క కృపతోని ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతూ వస్తున్నాయి. ఇందులో అనేక భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇమిడి ఉంటాయి. ఇది ఓరుగల్లుకు ఒక వన్నె తెచ్చినటువంటి ఒక కార్యక్రమం. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరు పొందినది. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద శివరాత్రి కార్యక్రమం. సుమారుగా 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి దానికి తగ్గట్టే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా మొదట మనకు శివపార్వతుల కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాని తర్వాత గంగాధర శాస్త్రి గారు, వారు భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకులు, దాంతోపాటు ప్రముఖ ప్రవచనకర్త. వారు భగవద్గీతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు హిందువులోనే కాకుండా ఇతర మతస్థుల్లో కూడా ఒక గొప్ప స్ఫూర్తిని నింపేటువంటి ఒక ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రవచనం ఉంటుంది. దాని తర్వాత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గారు, వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది. వారు గతంలో ఇస్కాన్లో వారు స్వామీజీ ఉండి, దాని తర్వాత ఈరోజు ప్రపంచమంతా తిరుగుతూ మరి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వారు చాటేటువంటి ఒక ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మధ్యరాత్రి మనకు లింగోద్భవ సమయంలో సప్తహారతి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఇటీవల కాలంలో గొప్ప సంకల్పం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు, హనుమంతుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది అని ఒక గొప్ప సందేశాన్ని అందించినటువంటి హనుమాన్ మూవీ మొత్తం చిత్ర బృందం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నది. వందే మాత్రం శ్రీనివాస్ గారు ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, గొప్ప హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సరోజన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వంట సామాను అప్పు తెచ్చి మరీ వంటలు చేయడం జరుగుతుందని, సమయానికి బిల్లులు రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కావున ప్రభుత్వం సకాలంలో స్పందించి మాకు బిల్లులను విడుదల చేయాలని, అదేవిధంగా గౌరవ వేతనం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మధ్యాహ్న భోజనం కార్మికులము ఈ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నేను. గత 7 నెలలు స్కూల్ పిల్లలకు విద్యార్థులకు వంట చేసి భోజనం పెడతాము. వాళ్ళ బిల్లులు గత ప్రభుత్వం ఇవ్వలేదు. 4 నెలల బిల్లులు ఇప్పుడు వచ్చి 3వ నెల అయింది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మా గోస అర్థం చేసుకోలేదు. మేము ఇప్పటికీ 3 సార్లు ప్రగతి భవన్ పోయినాం బిల్లుల కోసానికి. బడ్జెట్ లేదని చెప్తాను. మరి పిల్లలకు ప్రతి నెల ప్రతి వారం 3 గుడ్లు పెట్టాలి. సోమవారం, శుక్రవారం, బుధవారం 3 వారాలు పెట్టాలి. కాబట్టి బయట అందరూ అప్పులు తెచ్చి ఏ కిరాణా షాపులలో అప్పులు ఎవరిస్తలేరు. ఏ నెల బిల్లుల బకాయిలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వము మా పిల్లల కోసం మా ఇంట్లో పట్టించుకోకుండా కూడా పిల్లలను మా పిల్లలుగా భావించి గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది కాబట్టి దాన్ని మేము కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆ పిల్లలకు ప్రతిరోజు 9-10 గంటలకు పోయి 2 గంటల దాకా అక్కడనే శ్రమ పడుతూ మేము పిల్లలకు పెడతాను. అదేవిధంగా గౌరవ వేతనం మాకు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మాకు 1000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చిండు. ఇస్తే అవి కూడా సక్రమంగా ఈ మన పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు. దానికి కేసీఆర్ గారు 5000 ఇస్తామని ఒకసారి ప్రకటించిండు. మేమంతా పాలాభిషేకం చేస్తే అది డూబని మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిండు. ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా 3000 వేతనాలు ఇస్తానని చెప్పిండు. ఆ 3000 కూడా ఇవ్వకుంటే మేము అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయినాక 3000 ఇస్తానని జీవో కాపీ ఇచ్చిండు. ఆ జీవో కాపీ ఇచ్చినాక మీకు 2000 ఇస్తానని చెప్పిండు. ఆ పాతది 1000 కొత్తవి 2000 కలిసి గౌరవ వేతనం ఇస్తామన్నారు. ఇంతవరకు అవి రాలేదు. మా బాధ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి కొత్త ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. తక్షణమే మా బిల్లులు ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మంటలలో పడి చచ్చిన తర్వాత మేము ఈ కట్టెల పొయ్యిన వంట చేసి క్యాన్సర్ వచ్చి ఒక ఆమెకు టీబీ రోగం వచ్చి 2-3 చచ్చినా కూడా మాకు ఈఎస్ఐ సౌకర్యం లేదు. మా ప్రాణానికి భద్రత లేదు. తర్వాత మాకు వంట గ్యాసులు ఇచ్చుకుంటూ, తర్వాత మాకు వంట గిన్నెలు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పెడతారు టీచర్లు. అవి టీచర్ల ఇబ్బందులు కాకుండా మాకు సెక్యూరిటీ కావాలని మేము గవర్నమెంట్ కోరుతూ వెంటనే బిల్లులు మార్చిలోపు రావాలని మేము కోరుకుంటున్నామన్న. కార్యదర్శిని, జిల్లా కార్యదర్శిని. మాకు ఏం లేదండి, వెంటనే పెండింగ్ బిల్లులు రావాలి. గుడ్లు మాత్రము అంగన్వాడికి ఎట్లా సప్లై చేస్తారో అట్లా చేయాలి. గ్యాస్ కూడా వాళ్ళే సప్లై చేయాలి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,500 ఇస్తారన్నారు. అదొక్కటి చేస్తే చాలు. రేవంత్ రెడ్డి సీఎంను మేము 10,000 నమస్కారాలు చేసి మా పిల్లలు కాదని ఈ పిల్లలకు కూడా మేము వంట చేసి పెడతాను అప్పులు చేసి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.